ఆయన వచ్చిండే ఊబర్, ఆయన ఫౌండర్ ట్రావిస్ అని ఉంటాడు, ఆయన వచ్చిండు. వస్తే నేను అడిగిన, మేము ఆయన సీ ఆఫ్ చేస్తుంది పోయేటప్పుడు కేసీఆర్ గారిని కలిసిండు, మేము బయట పంపించేటప్పుడు కారు ఎక్కేటప్పుడు ఇద్దరం కలిసి పోతున్నాం. అడిగిన, నీకు ఎట్లా ఐడియా వచ్చింది బాస్ ఇది అన్న, ఏది ఊబర్ ఎంత. ఆయన చెప్పిన ఆన్సర్కి నాకు మతిపోయింది. ఏమన్నట్టు తెలుసా, నేను మా ఫ్రెండ్ ఇద్దరం ప్యారిస్లో పొద్దున తెల్లారి 3 దాకా మేము ఒక బయట ఏదో పబ్కి పోయినాము. తెల్లారి 3కి వచ్చి రోడ్డు మీద నిల్చొని ట్యాక్సీని ఆపే ప్రయత్నం చేస్తున్నాం, ఎవడు అవుతలేడు. ఆ రోజు నా ఫ్రెండ్ అన్నాడు, అరే ఒక బటన్ ఒత్తితే ట్యాక్సీ వస్తే ఎంత బాగుంటుందిరా అన్నాడు. ఆ రోజు థాట్ వచ్చి, ఐడియా వచ్చి తయారు చేసిన అన్నాడు. ఇట్లాంటి చిన్న చిన్న ఇన్పుట్స్, చిన్న చిన్న ఐడియాలు మనకుంటే మనం కూడా వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, మనం ఎట్లా ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలి, మనం ఎట్లా 10 మందికి ఉపాధి కల్పించాలి, వెల్త్ క్రియేట్ చేయాలి అనే ఆలోచన చేయాలి. ఎంతసేపు నేను పోయి అందులో పనిచేస్తా ఇంట్లో పనిచేస్తా కాదు. మీకు ఐడియా ఉంటే యూ కెన్ వాక్ ఇన్ విత్ అన్ ఐడియా ఇన్ టు టీ హబ్ ఆర్ టీ వర్క్స్ and you can walk out with a product. That is one culture I would love to see Indian youth focus on. I want the next Google, next Amazon, next Insta, next Snap to come from India and preferably from Telangana, from Hyderabad or from Warangal or wherever you are from. అది మనకు చేసే టాలెంట్ ఉంది, కొద్దిగా మనం మైండ్ ఓపెన్ చేస్తలేం, అది ఒక్కటి చేయాలని నా డ్రీమ్.